ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు చెప్పుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. యాజీస్గానే ఒక చరణం పాడుకొని వర్తమానంలో వెళదాం. వీలైతే ప్రతి ఒక్కరు కూడా మోకరించి పాడుకుందాం. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణములు, ఊహించలేని నీ కృపలేని క్షణములు గోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. స్తుతి గణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి గణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, కృపగల తండ్రి, మాట్లాడే దైవమా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియచేసుకుంటున్నామయ్యా. సర్వాధికారము కలిగి ఉన్న సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తెలియచేసుకుంటున్నానయ్యా. పనికి రాని పాత్రను కూడా పనికొచ్చే పాత్రగా చేయగలిగిన శక్తిమంతుడవు, సమర్థుడవు నీవైనందుకు నీకు వందనాలు తెలియచేసుకుంటున్నామయ్యా. అయోగ్యులమైన మమ్ములను పేరు పెట్టి పిలుచుకున్నవాడా, నీకే స్తోత్రములు తెలియచేసుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మీరు మాతో ఉన్నందుకై
మీకు వందనాలు. మాతో మాట్లాడని ఉంటున్నందుకై మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. నీవెన్నుకున్న నీ పనిముట్టు అపాత్రుడు, అభాగ్యుడు, అనర్హుడు, బుద్ధిహీనుడు, చేతకాని వాడయ్యా ఒక్కసారి దర్శించమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడిగా దిగడమ్మని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, మాతో మాట్లాడండి. మా బ్రతుకు మారినట్లుగా, మా జీవితాలు సరిచేయబడినట్లుగా తండ్రి, నూతనకరమైన వెలుగులోనికి మా బ్రతుకులు వచ్చినట్లుగా నీ శక్తిని మా మధ్యకు దింపుచున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. దేవా, నీకే వందనాలు. నీవెన్నుకున్న నీ పాత్రను బట్టి నీకు స్తోత్రములు నాయనా. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. సర్వశక్తిమంతుడవై ఉన్న దేవా, నీకే వందనాలు. సర్వాధికారము కలిగి ఉన్న గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లును గాక అని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థన చేస్తూ ప్రారంభము చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా బాగున్నారండి? ఎలా ఉన్నారు? బాగాలేదా? ఎవరు చెప్పట్లేదంటే బాగున్నావనా, బాగాలేదనా? ఈ మాటలోనే చెప్తుంది బాగున్నారా, బాగాలేదా. బాగున్నాడు ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాక్య భాగంలోకి వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వాక్య భాగం మొత్తాన్ని నేను చెప్పాలని ఆశపడటం లేదు, కానీ ఈ వాక్య భాగంలో, ఈ వచనంలో ఒక పదము కనబడుతూ ఉంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఇంకోటి ఏదో ఉంది. అవునా కాదా? మాట్లాడండి. మీరు మాట్లాడితేనే ముందుకెళ్తాను. ఉందా లేదా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఏదో అనుసరించాలి అని అర్థమా కాదా? చెప్పాలి. అనుసరించాలి. ఏదో ఒక మార్గం ఉంది, దాన్ని అనుసరించాలని దేవుడు ఏం సెలవిస్తున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకములో చాలా మర్యాదలు ఉన్నాయి. అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మర్యాదలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్పాలని ఆశపడటం లేదు. ఈరోజు ఒక 2 మర్యాదల గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఏం చెప్పి ఉన్నారు దేవుడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే మరి ఒక మర్యాద అనేది ఏదో ఉన్నది. లోకం ఉన్నది, ఇంకొకటి కూడా ఉన్నది. ఏంటది? చెప్పండి. పరలోకం. లోకము, పరలోకము. లోకానికే మర్యాద ఉన్నప్పుడు పరలోకానికి ఇంకేముంటుంది? ఇంకా గొప్ప మర్యాద ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది ఒకటి. లోక మర్యాద, పరలోక మర్యాద. ఇప్పుడు చదువుకున్న భాగంలో మనకి ఏం కనపడుతుంది? లోక మర్యాద చొప్పున నడవక. అంటే పరిశుద్ధ గ్రంథంలో లోక మర్యాద చొప్పున నడవక అన్నప్పుడు మరి ఒక మర్యాద ఉంటుంది. దాని ప్రకారంగా నడుచుకోవాలి అంటే అది కూడా రాయబడి ఉంటుందా లేదా? ప్రాబ్లం ఉంటుంది, సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేంటో చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 25-26 వచనాల్లో రాయబడి ఉంటుంది. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. చూడండి. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో
జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలీల దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. అందరికి కూడా తెలుసు 12 గోత్రాల్లో 10 గోత్రాలు 2 గోత్రాలు వేరుపరచబడి ఏమైంది? ఏ చనుముగా మారింది? ఇజ్రాయేల్ చనుముగా, యూదా చనుముగా మారింది. ఆ ఇజ్రాయేల్ జనంలో భాగముగా ఆ రాజ్యములో అష్షూరు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండగా షోమ్రోను అనేది దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణమై ఉన్నది. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అర్థమైంది ఈ మాటకి అర్థం? భయభక్తులు లేనివారు అంటే దేవుని ఎడల మర్యాద చూపని వారు, అంటే లోక మర్యాద చొప్పున నడిచేవారు. లోక మర్యాద చొప్పున నడిచే వారి జీవితాల్లో దేవుడు వేటిని అనుమతిస్తాడంట? సింహాలను పంపుతాడంట. ఎవరు పంపేది? దేవుడే పంపుతాడు. అంతేకాకుండా అవి వారిలో ఏం చేశారంట? కొందరిని చంపెను. తమను పట్టుకున్న షోమ్రోను పట్టణములో తాముచ్చిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక. సింహములు పంపడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మర్యాద వారికి తెలియలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? సింహాలను పంపాడు. ఆ సింహాలు ఏం చేసి ఉన్నాయి? అక్కడ ఉన్న వారిని పంపించను. ఇజ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారి చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. అంటే దేవుని మర్యాద చొప్పున నడవకుండా లోక మర్యాద చొప్పున నడిస్తే నిశ్చయముగా మన జీవితాల్లోనికి దేవాతి దేవుడే వేటిని పంపిస్తాడు? సింహాలను పంపిస్తాడు. లోక మర్యాద చొప్పున నడిచే వారి జీవితాల్లోనికి సింహాలను పంపుతాడు. దైవికమైన దేవుని మర్యాద చొప్పున నడిచే వారి జీవితాల్లో ఎవరు వస్తారో తెలుసా? యూదా గోత్రపు సింహము చేరుతారు. అర్థమైందా? లోక మర్యాద చొప్పున నడిచే వారి జీవితాలలో సింహాలు సంచరిస్తాయి. దేవుని యొక్క మర్యాద చొప్పున నడుచుకునే వారి బ్రతుకులలో యూదా గోత్రపు సింహమై ఉన్న దేవుడు సంచారమును చేసేవారిగా ఉంటారు. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన ముందర 2 మర్యాదలు ఉన్నాయి. ఒకటి లోక మర్యాద, రెండవది దేవుని మర్యాద. ఇశ్రాయేలు జనాంగం ఏం చేసి ఉన్నారంట? దేవుని యొక్క మర్యాద అక్కడ రాయబడింది తెలియకున్నది కనుక. వాళ్ళకి తెలియకున్నది కనుక, కానీ మనకి తెలిసి ఉన్నది కనుక మరి మనం ఎలా ఉంటున్నాము? అక్కడ క్లియర్ గా రాయబడింది వారికి తెలియకున్నది కనుక వారు ఏం చేశారు? తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించారు. కానీ మన ముందు ఇప్పుడు అన్ని కూడా మనకి తెలుసు కదా. లోక మర్యాద అంటే ఏంటో తెలుసు, దేవుని మర్యాద అంటే ఏంటో కూడా తెలుసు. దేవుణ్ణి ప్రేమించేటటువంటి బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎప్పుడూ కూడా అమర్యాదగా ప్రవర్తించరు. దేవుని లేఖనమే సెలవిస్తుంది. ఏమని? దేవుని యొక్క ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు అని నూతన నిబంధనలో రాయబడి ఉన్నది. అంటే దేవుణ్ణి ప్రేమించే వారు ఎలాగా ప్రవర్తిస్తారు? మర్యాదగా ప్రవర్తిస్తారు. అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లయితే వారు ఏం చేస్తున్నట్లు? దేవుణ్ణి ప్రేమించడం లేదని నిశ్చయంగా రుజువవుతూ ఉన్నది. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే మన స్థితి ఏమై ఉన్నది? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మనము ఆయన ఎడల మర్యాదని చూపుతున్నాము అని, లేని ఎడల ఆయన ప్రేమించకపోగా అమర్యాదగా జీవిస్తూ ఉన్నామని మనల్ని మనము డిసైడ్ చేసుకునే వారిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి లోక మర్యాద అంటే ఆనాటి అక్కడ ప్రజలు లోక మర్యాద అంటే ఏంటి అంటే అక్కడున్న సందర్భాన్ని ఆలోచన చేస్తే నేను అనుకుంటే ఏంటంటే వారాలు, వజ్రాలు, ముహూర్తాలు ఆనాడు ఉన్నాయండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి మర్యాదలు దేనిలోకి వస్తున్నాయి? సంఘములోనికి వస్తున్నాయి, దేవుని బిడ్డల్లోనికి వస్తున్నాయి. ఆనాడే కాదు, ఈనాటి సమాజంలో కూడా లోక మర్యాద చొప్పున
ఎంతో మంది నడుస్తూ ఉన్నారు. దేవుని సేవ చేస్తున్న వారే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారే, దైవికంగా ఎంతో ప్రాముఖ్యంగా ఉన్న వారి కుటుంబాలలో, జీవితాలలో, సంఘాలలో ఈ మర్యాద అనేది చోటు చేసుకుంటూ ఉన్నది. తెలియక కాదు, తెలిసియే. పెళ్లి అంటే ముహూర్తాలు, సాంప్రదాయాలు, అది చేయాలి. వాళ్ళు అది చేశారు కదా, మనం కూడా అది చేయాలి. చేయకపోతే ఏమనుకుంటారు? నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లోక మర్యాద గురించి. ఒక ప్రాముఖ్యమైనటువంటి దైవజనుల కుటుంబము పెద్ద సంఘము నడిపిస్తూ ఉన్నారు. వారి సంఘములో ఒక దంపతులు, ఒక కుటుంబం ఉండి ఉన్నది. ఎలా ఉంటారు అంటే అకుల ప్రిస్కిల్లా వలె కలిసి ఉన్నటువంటి ఒక కుటుంబము, దేవుడు ఎన్నుకొని వాడుకుంటున్నటువంటి కుటుంబము. ఆ కుటుంబాన్ని దర్శించిన కొరకు దైవజనులు, దైవజనురాలు బయలుదేరి వారి ఇంటికి వెళ్ళనయ్యుంటూ ఉండగా, వారి ఇంటిలో అడుగు పెట్టగానే ఒక సువాసన అనేది ఆ కుటుంబంలో కదా జల్లింది. ఏం సువాసన అంటే, అందరికీ కూడా కళ్ళు తెలుసా? కళ్ళు అంటే నాకు తెలియదండి, నేను ఎప్పుడు తాగలేదు, కానీ తెల్లగా ఉంటుందని అయితే నాకు తెలుసు. ఆ కళ్ళు వాసన అనేది వస్తూ ఉన్నదంట. కానీ సేవకునికి ఏం తెలుసు? వారిద్దరు కూడా అకుల ప్రిస్కిల్లా వలె సంఘంలో ఉంటారు. కానీ కుటుంబాన్ని దర్శించడం కోసం వెళ్ళినప్పుడు ఏడు తీయగానే ఏమొస్తుందంటే కళ్ళు వాసన వస్తుంది. కానీ ఆ దైవజనుడికి మొహమాటం ఎక్కువ, అడగరు. ఇలాంటి మౌనంగా అలా వెళ్ళి అడుగుతామంటే ఏమనుకుంటారు, అడగకపోతే మరలా నీ దైవజనుడిని కదా అన్న ప్రేరణ కలుగుతూ ఉండగా, వాళ్ళంతటికి వాళ్ళు ఏంటయ్య గారు అలా చూస్తున్నారు అనగానే ఆ అకుల ప్రిస్కిల్లా వలె ఉన్న దంపతుల్లో స్త్రీ అంటుందంటే, ఏంటయ్య గారు అలా చూస్తున్నారంటే, ఏదో ఒక వాసన వస్తుందమ్మా అని అంటే, మీకు కూడా వస్తుందా అని అడిగిందంట అమ్మ. మీకు కూడా వస్తుందా అంటే, మీకు కూడా వస్తుందమ్మా అని చెప్పి దైవజనుడు అన్నాడు. అవునండి వస్తుంది అంటే, ఏమీ లేదు అయ్య గారు, మా ఇంటికి మా మామయ్య వచ్చాడు. మా సాంప్రదాయం ప్రకారం మా ఇంటికి బంధువులు వస్తే వారికి ఏ లోటు లేకుండా కళ్ళు పోయాలి. అదే వారికి చేసే గొప్ప మర్యాద. ఎన్ని బాటిల్స్ వాళ్ళకి ఇస్తే అంత మర్యాద చేసినట్లు. మేమైతే తాగలేదు, కానీ వారికి తీసుకొచ్చాము. అయ్యే మా ఆయన గారు తీసుకొచ్చి ఆ గదిలో 2-3 కేసులు పెట్టారు, అదే వాసన వస్తుందని చెప్తే ఆయన అన్నాడంట, మీరేమై ఉన్నారమ్మా? అఖిల ప్రిస్కిల్లా వలె దైవుని సంఘంలో ఉంటూ ఉంటారు, కానీ వారు తాగకపోవచ్చు. కాకపోతే ఏం చేశారు? లోక మర్యాద అంటే వచ్చినటువంటి మామగారికి మర్యాద చేయడం కోసం ఏం చేశారు? దేవునికి విరోధమైనటువంటి కార్యం. ఈ రోజుల్లో కూడా తాగకపోవచ్చు, కానీ తాగిపించేవాళ్ళు ఉన్నారండి. తినకపోవచ్చు, కానీ తినిపించేవాళ్ళు ఉన్నారు. ఎవరు? దేవుని బిడ్డలే. చేయకపోవచ్చు, కానీ ఒకరితో చేయించే వారిగా చాలా మంది ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది చెప్పాను. ఇలాంటి మర్యాదలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతా ఉంటే సమయం మనకి సరిపోదు. అంటే ఈ విధంగా చూసుకుంటే లోక మర్యాద అంటే ఏమిటంటే దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఇష్టం లేనిది, దేవుని బిడ్డలమైనటువంటి మనము చేయడమే లోక మర్యాద అయి ఉన్నది. అలాంటివి దేవుడు మన జీవితాల్లో ఉండకూడదు అని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనల్ని పిలుచుకున్నది దేనికోసం అంటే ఆయన మర్యాద చొప్పున మనం నడవాలి. ఆయన ఏ రీతిగా మర్యాద చూపించాడో, ఆయన ఏ రీతిగా దైవికమైనటువంటి చదువుకున్న భాగంలో మర్యాద చొప్పున నడుచుకున్నాడో, ఆ మర్యాద ఏమై ఉన్నదో మనకి తెలియచేస్తున్నాడో లేదా? నిత్యము కూడా ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని యొక్క మర్యాద ఏమై ఉన్నదో కనబడుతూ ఉంటూ ఉన్నది. టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే దేవుణ్ణి ఆయన జీవితంలో మర్యాద అనే పదానికి ఒక అర్థం అనేది కనబడుతూ ఉంటుంది. ఏ నాడు కూడా లోకాన్ని ఆయన జీవితంలోనికి అడుగు పెట్టనివ్వలేదు. ఆయన దేవుని యొక్క మర్యాద చొప్పున నడుచుకున్న గొప్ప కుమారుడై ఉన్నాడు. అటువంటి బాటలో ఆయన యొక్క మాదిరిలో మనలందరినీ కూడా జీవించాలి అని కోరుకుంటూ ఉన్నారు. లోక మర్యాద గురించి కొంతగా మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి ఇక్కడ చదువుకున్న పాఠ్య భాగం ప్రకారం దేవుని యొక్క మర్యాద అనేది ఎలా ఉంటుందో కొన్ని మాటల్లో చూసుకుంటూ ఉందాం. మొదటిగా లేవియ కాండము 19వ అధ్యాయము 32వ వచనము. తల నెలసిన వారి ఎదుట
తల నెరసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. చాలండి. మొదటిగా దేవుని యొక్క మర్యాద ఏమై ఉన్నది అంటే పెద్దవారిని గౌరవించాలి. కొంచెం మన మధ్యలోకి ఎవరైనా తల నెరిసిన వారు వస్తే ఎలా చూస్తామండి? ఒక యవనస్తుడితో మాట్లాడినట్టు మాట్లాడతారా? లేకపోతే మన ఇంటికి ఎవరైనా బంధువులు ముసలి వాళ్ళు వచ్చారనుకోండి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనతో పాటు కుందాగా రెడీ అయిన వాళ్ళతో ప్రవర్తించినట్లే వాళ్ళతో ప్రవర్తిస్తామా? ఒకవేళ అత్తగారైతే, కోడలైతే ఎందుకు వచ్చారా ఈ మామగారు అనే ఆలోచన చేస్తుంది. అవునా? లేదంటారా? చెప్పండి. ఒకవేళ ఆ ముసలివాడికి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, తుమ్మినా కానీ ఏమవుతుంది? ఈమెకి పెద్ద రోగం వస్తుంది, కోడలికి. అవునా? ఇలాంటివి ఉన్నాయా లేవా? సంఘాలలో చూస్తే పెద్దవారు ఉంటారు, దైవజనులు. ఎంతమంది అగౌరవంగా ప్రవర్తించేవారు ఉన్నారండి దైవజనుల ఎడల, సంఘ పెద్దల ఎడల. మీకంటే మనకంటే పెద్దవారైన ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నది మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క మర్యాద అనేది ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అని దేవుడు ఇప్పుడు కోరుకోడు. ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా విలువనిచ్చిన వాడై ఉన్నాడు. రోగిష్టికి విలువిచ్చాడు, ఆరోగ్యవంతునికి కూడా విలువిచ్చాడు. అందరినీ కూడా సమానముగా చూశాడు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు అన్నాడు. కొందరికి అన్నాడా? లేదు, అందరికీ కూడా ఉపకారి అయి ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన యొక్క మర్యాద అందరి ఎడలా కూడా ఒకే విధముగా ఉంటుంది. మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాల్లో మన పెద్దలను మనం ఎలా గౌరవిస్తున్నాం? పెద్దలు అంటే తల నెరసిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో ఎదురుపడినప్పుడు దేవుని బిడ్డలమై ఉన్న మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకవేళ వాళ్ళు కాళ్ళు పట్టుకోమంటారు, పట్టుకుంటున్నామా అంటే వేరే ఉద్దేశంగా అనుకోబోతుంది. వాళ్ళు అలసిపోయిన వేళ వాళ్ళ కాళ్ళు ఒత్తడానికి మనం సమ్మతిస్తామా? వాళ్ళ తల నొప్పి వస్తూ ఉంటుంది. చాలా మంది జీవితాలు ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నప్పుడు తల పట్టమంటారు, కాళ్ళు పట్టుకోమంటారు. ఎంతో మంది చేదరించుకునే వాళ్ళు ఉన్నారు. మన అమ్మమ్మ ఒక్కొక్క నాటికి ముసలి వాళ్ళము. ఈరోజు మనం చేయని స్థితిలో ఉంటే, మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎవరు చేస్తారు? దేవుడు ఉట్టిగానే పెట్టలేదు జనరేషన్స్. ఏ నాటికి ఆ నాటే ప్రతిఫలాన్ని మన జీవితంలో మన ముందుకు తీసుకొచ్చేవాడే. ఈ రోజు మనం చేసిన దానికి చచ్చాక అనుభవించమండి, బ్రతికుండగానే అనుభవిస్తాం శిక్షని. అవునా? నీవు తల్లిని ప్రేమించావనుకో, రేపు నీ బిడ్డ నిన్ను ప్రేమిస్తాడు. నీకున్న పెద్దలు నువ్వు గౌరవించావనుకో, నువ్వు పెద్దవాడు అయినప్పుడు నీకు గౌరవం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మొదటి మర్యాద ఏమై ఉన్నది అంటే పెద్దలను, మనకంటే పెద్దవారును, ముసలి వయసులో ఉన్నవారు. ఎందుకంటే ఆయన లేఖనం సెలవిస్తుంది, ఆయన ఏం చేస్తాడంట? ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకొని వదిలేస్తానన్నాడా? శంక పెట్టుకొని వదిలేస్తానన్నాడా? ముద్దాడి లాలిస్తాను అన్నాడు. ఏ కోణంలో కూడా దూరంగా ఉంచుతాను అని అనలేదు. ముదిమి వచ్చే వరకు కూడా శంక పెట్టుకొని ముద్దాడి లాలించే దేవుడను నేను అంటున్నాడు. దేవాతి దేవుడే అది చేస్తాడు అని చెప్పినప్పుడు ఆఫ్టర్ ఆల్ దేవుని బిడ్డలమైనటువంటి మనము చేయాలా వద్దా? ఆఫ్టర్ ఆల్ అన్నది ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన కృప చేత ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన బిడ్డలమై ఉన్న మనం అందరము కూడా ఏం చేయాలి? ఆయన మర్యాద చెప్పున మనము నడుచుకునే వారిగా ఉండాలి. కాబట్టి పెద్దల ఎడల మనము గౌరవాన్ని ప్రదర్శించే వారిగా, వారికి మర్యాదను చూపేవారిగా ఉండాలి. పరలోకం దేవుని యొక్క మర్యాద ఎలా ఉంటుంది అన్న భాగములో మొదటిగా పెద్దలను, ముసలి వాళ్ళని, మనకంటే పెద్ద వయసులో ఉన్న వారిని మర్యాద చూపేవారిగా ఉండాలి. అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఒకరు ఉన్నారు, మామ అల్లుళ్ళు. అందరికీ తెలుసు. ఎవరండి? మోషే, ఇత్రు. అది కూడా చూస్తున్నాం. రెండవ మర్యాదగా మామ అల్లుళ్ళ మధ్య ఉన్న మర్యాద. నిర్గమకాండము 18వ అధ్యాయము 1 నుండి 7 వచనములు. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలులను చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్య ఇత్రో విన్నప్పుడు, మోషే మామయ్య ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్యన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశులను కొని వారిలో ఒకనికి గేర్షము అని పేరు పెట్టెను.
నా తండ్రి దేవుడు నాకు సహాయమై మరో కత్తివాత నుండి నన్ను తప్పించుననుకొని రెండవ వానికి ఎలియెజరునని పేరు పెట్టాను. మోషే మామయ్య ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో అను నీ మామయ్య అయిన నేనును నీ భార్య ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమమును ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చేవి. చాలండి. మోషే ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నప్పుడు తన మామయ్య అయినటువంటి ఇత్రో తనని చూడడానికి వచ్చిన సమయంలో తన మామయ్య అయిన ఇత్రో ఎడల అల్లుడైనటువంటి మోషే ప్రవర్తించినటువంటి విధానము చాలా చక్కగా మనకి ఇక్కడ తేట తెల్లగా తెలియపరుస్తూ ఉన్నది. జనరల్ గా ఈ లోకంలో ఉన్న మర్యాద ఏంటి? అల్లుడు వస్తే మామగారు లెగాలి, అవునా కదా? లేకపోతే అల్లుడికి మర్యాద చేయలేదు అంటారు. కూతురు ఏం చేస్తుంది? తండ్రిని ఏమంటుందో తెలుసా? అల్లుడు వస్తే లెగవా అని అడుగుతుంది. కానీ దేవుని యొక్క మర్యాద ఏమైనది? ఇక్కడ ఏం చేస్తున్నాడు మోషే? అల్లుడు స్థితిలో ఉండి మామగారిని ఏం చేస్తున్నాడంట? మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వచ్చిన వాళ్ళకి కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే చాలు. వాళ్ళు పలకరించినప్పుడు వాళ్ళకి ఎదురుగా మంచి మాట పలికే వారిగా ఉంటే చాలు. దేవుడు ఏదేదో గొప్ప కార్యాలు చేయాలి, వారి కోసం ఒక కోటల్ని కట్టాలి అని ఎప్పుడు ఆశపడదు. ఒకవేళ మన జీవితాల్లో ఎలా ఉంటున్నాయి? మనము కూడా ఒకనొక రోజు అల్లుళ్ళం అవుతాము, కోడళ్ళం అవుతాము, అత్తలం అవుతాము, మామలము అవుతాము. లోక మర్యాద ఏంటంటే అలా చేస్తూ ఉంటుంది. కానీ దేవుని మర్యాద ఏమైనదో తెలుసా? దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆయనకు ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది, ఎప్పుడు కూడా పెద్దలనే గౌరవించాలి. అట్లా అని చెప్పి మామలు అల్లుడిని గౌరవించొద్దని చెప్పడం లేదు. కానీ దేవుని మర్యాద ఏమై ఉన్నది అని. జనరల్ గా మామగారు అల్లుడిని గౌరవించడం సామాన్యంగా జరిగేదే పని, అవునా కదా? తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించడం సామాన్యంగానే జరిగింది. కానీ బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమించడంలోనే ఉంది. ఏముంది? ఆశీర్వాదం ఉంది. అది ఒక ప్రయాసతో కూడుకొని ఉన్నది. ఇక్కడ కూడా మామ అయినటువంటి ఇత్రో మోషే అల్లుడైనటువంటి మోషేని చూడడానికి వచ్చినప్పుడు మోషే వందనము చెప్పి అతని ముద్దు పెట్టుకొని వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చారు. ఈ రోజుల్లో కుటుంబాలలో కలహాలు ఉంటున్నాయన్నా, కుటుంబ వ్యవస్థ చెదిరిపోతుంది అన్నా, కుటుంబంలో ఎవరైనా సరే వివాహం చేసుకున్న వారి కుటుంబాలలో గొడవలు జరుగుతూ ఉన్నాయన్న కారణం ఏంటో తెలుసా? ఈ మర్యాద లోపిస్తూ ఉన్నది. దేవుడు ఎంతో గొప్పగా కుటుంబ వ్యవస్థని ఏర్పరిచి ఉన్నారు. కానీ ఆ కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క మర్యాద చోటు చేసుకోకుండా లోకం అనే మర్యాద అనేది ఏలుబడి అవుతూ ఉన్నది. గర్వము అనే అహంకారముతో, అందము అనే అహంకారముతో, ఉద్యోగాలు అనే అహంకారముతో ఇంట అడుగు పెట్టగానే అధికారం చలాయించేవారు ఈ రోజుల్లో ఉంది. ఏ అధికారాలు కూడా దేవుని యొక్క మర్యాద ముందు నిలవలేవు. దేవుని యొక్క మర్యాద ఏమై ఉన్నదంటే ఎంతటి గనులైనా సరే మన పై ఉన్న వారిని మనము గౌరవించాలి. పెద్దలను మనం గౌరవించినప్పుడే పెద్దలు మనల్ని గౌరవిస్తారు, మనం తల పెట్టుకొని ఊరేగించే వారిగా ఉంటారు. కాబట్టి మొదటిగా నేను ఏం చెప్పి ఉన్నాను? తల నెరసిన వారి ఎడల మర్యాద చూపే వారిగా ఉండాలి. రెండవదిగా మనకి దేవుడు బంధాలను అనుగ్రహిస్తాడు కదా, ఇక్కడ చూపించింది మామకి అల్లుడికి మధ్య ఉన్నటువంటి మర్యాద. మూడవదిగా చూసుకుందాం, తల్లికి కుమారుడికి మధ్య ఉన్నటువంటి మర్యాద. మొదటి రాజులు 2వ అధ్యాయము 19వ వచనము. బెత్షెబా రాజైన సొలొమోను యొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమె ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసి వేయకమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసి వేయననగా. చాలండి, ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. ఏం కనపడుతూ ఉన్నది? సొలొమోను ఏమై ఉన్నాడు? మహాజ్ఞాని అయి ఉన్నాడు, అవునా కదా? ఎలాంటి వాడైనాడు?
జ్ఞాని అయి ఉన్నాడు. తన తల్లి ఒకప్పుడు ఏం చేసింది? పాపము చేసింది. అది తెలుసా తెలీదా జ్ఞానవంతుడికి? నిశ్చయంగా తెలుసుంటుంది. అయినప్పటికీ తల్లి ఒక మనవి చేయడానికి కుమారుడి యొద్దకు వచ్చినప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రవర్తించినటువంటి విధానం ఎంతో చక్కగా రాయబడి ఉన్నది. విన్నాడా లేదా? ఈరోజు మనకి 4 మాటలు తెలిసాయంటే మన ముందు ఒక పాఠ్య పుస్తకం ఉన్నా దాన్ని కూడా మనం ఏం చేస్తాం? ఏలెత్తి చూపెట్టేవారిగా ఉంటామా లేదా? గట్టిగా చెప్పాలి, ఉంటామంతే. ఎందుకంటే ఉంటామంతే, వేరే ఛాన్స్ లేదు, వేరే మాట లేదు. మనకి 4 తెలిసినాయి అంటే మనకి మించిన హీరో ఎవరు ఉండరు. ఏమీ తెలియని వాళ్ళు కూడా చాలా తెలిసినట్టుగా నటించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అది కూడా ఒక క్యాడర్ ఉంది, కానీ దాని గురించి మాట్లాడలేదు. కానీ అన్నీ తెలిసిన వారు ప్రవర్తించే విధానం కూడా ఉంటుంది. కానీ దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆస్తిని బట్టి కాక, అంతస్తుని బట్టి కాక, హోదాలను బట్టి కాక మనము మర్యాద చూపేవారిగా ఉండకూడదు. వ్యక్తిత్వాన్ని బట్టి మనము చూపేవారిగా ఉండాలి. దేవాది దేవుడు పాపుల కోసం వచ్చి ఉన్నాడు. ఆయనకి అసహ్యమైనది ఏంటి? పాపము. కానీ పాపి ఇష్టమా కాదా? ఇష్టం కాబట్టి మనం అందరం ఈ రోజు ఉన్నాం ఇక్కడ. ఇష్టం లేదంటే ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయి ఉండేవారు. అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు ఎవరికి ఉంది? దేవుడికి ఉన్నది. కాబట్టి ఆయన యొక్క మర్యాద ఏమై ఉన్నది అంటే, మనకిచ్చిన దేవుడు తల్లిదండ్రుల ఎడల మనము గౌరవంగా బ్రతికే వారిగా ఉండాలి. ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఎదిరించే వారిగా ఉంటారు. 4 మాటలు తెలిస్తే మనం ఎదిగితే నీకేం తెలుసమ్మా నా గురించి అని అనేవాళ్ళుగా ఉంటాం. ఎన్నోసార్లు మనం కూడా వాడుంటాం. నువ్వు చెప్పొచ్చావులే, నువ్వే చెప్తావు బానే, అన్నీ నీకు తెలుసు అని మాట్లాడతామా లేదా? ఎదిగిన బిడ్డలు పలికేటటువంటి మాటలండి. చాలా మంది జీవితాల్లో తల్లిదండ్రుల ఎడల బిడ్డలు ప్రవర్తించే విధానం. కానీ తల్లికి అన్నీ తెలిసినా ఏనాడు నాకు తెలుసు అని చెప్పిందా? చెప్పదు. కానీ అందుకని అంటారు కదా, ముందొచ్చిన దానికన్నా సామెతలు నాకు అంతగా రావండి, అది చెప్తున్నాను. అలాంటిది ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మర్యాద చిన్న విషయాల్లో, అందుకని ఆయన అంటాడు, కొద్ది దానిలో నీవు నమ్మకంగా ఉండుము, ఏమిస్తానన్నాడు ఆయన? ఆశీర్వదిస్తానన్నాడు. అంటే చిన్న చిన్న వాటిల్లో మనము కరెక్ట్ గా ఉన్నాం అనుకోండి, నువ్వు అడక్కమునిపై నీకు సమస్తాన్ని అనుగ్రహించే వాడు అంటాడు. మొదటిగా తలనేసిన వారి ఎడల మర్యాద చూపేవారిగా ఉండాలి. రెండవదిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బంధాలు అయినటువంటి దాంపత్యంలో ఉన్నటువంటి మర్యాద. రెండవది దేవుడు అనుగ్రహించినటువంటి బంధము, తల్లి కొడుకులకు, తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉన్నటువంటి మర్యాద గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని నేను చెప్తాను. భార్యాభర్తల మధ్య ఉండే మర్యాద. ఎవరి గురించి చెప్తాను ఎక్స్పెక్ట్ చేస్తారా? చెప్తానని నేను ఆశపడ్డాను. ఖచ్చితంగా అబ్రహాం గురించి నేను చెప్పను, కానీ అందరికీ తెలిసినటువంటి ఒక సుందరివతి అయినటువంటి, సౌందర్యవతి అయినటువంటి ఎస్తేరు గురించి చూసుకుందాం. 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, చెప్పండి. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే, రాజువైన తామును హమానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు నెలను. చాలండి, ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే. ఇక్కడ ఎవరండి? ఎస్తేరు రాణి. అక్కడ రాజు ఎవరండి? ఎస్తేరు యొక్క భర్త. ఎలా ఉంటుంది? ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజువైన తమ దృష్టికి. ఎంత గౌరవం! ఈ రోజులో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? బయటకు కనబడకపోవచ్చు, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మర్యాద, భార్యాభర్తల మధ్య ఉన్న మర్యాద. ఇక్కడ ఎవరు? ధనులు, రాజు, రాణి. వారిద్దరు ఎలా ఉన్నారు? ఒకరి ఎడల ఎంతో గౌరవము, ఎంతో మర్యాద చూపుకుంటున్నటువంటి విధానం. ఇదే దేవుని యొక్క
మర్యాద అయి ఉన్నది. అటువంటి మర్యాద మన జీవితాల్లో ఉందా? అక్కడ చెప్పబడినట్లుగా ఇక్కడ ఏముంటుందంటే, ఎప్పుడైనా సరే బైబిల్ చెప్తుంది భార్యకు భర్త ఎవరండి? శిరస్సు అయి ఉన్నాడు. అట్లని చెప్పి భర్త భార్యని ఇబ్బంది పెట్టాలి అని బైబిల్లో లేదు. భర్త భార్యని ప్రేమించాలి, భార్య కూడా భర్తని ప్రేమించాలి. కానీ రూల్ ఈస్ కరెక్ట్ ఏంటంటే, భార్యకి భర్త శిరస్సై ఉన్నాడు అంటే ఖచ్చితంగా గౌరవించాలి. అదే రీతిగా భర్త కూడా భార్యని ఎల్లప్పుడూ కూడా ప్రేమతో చేర తీసుకునేవాడిగా ఉండాలి. అవునా కాదా? ఇక్కడ చెప్పబడినట్లుగా ఎంతో గౌరవమైనటువంటి మాట. ఎస్తేరు ఇలాగ ప్రత్యేకించను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే. ఒక లాజీ, ఒక సీక్రెట్ చెప్తున్నానని దేవుడు. కుటుంబంలో ఉన్న భార్యలారా, మీ భర్త నుండి మీరు ఏమైనా పొందుకోవాలనుకుంటే చిన్నపాటి మర్యాద చూపిస్తే చాలు. భర్తలైనటువంటి వారు ఏమి కావాలో వాటిని ఇచ్చేవారే ఉన్నారు. అడిగే విధముగా అడగకపోతే దేవుడు ఇచ్చేవాడే కాదు. కాబట్టి మనము మర్యాద చూపితే మనకి మర్యాద అనేది దక్కుతుంది. ఇలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ జనరల్ గా జరిగాయే, కానీ వీటిలోనే ఆశీర్వాదం అనేది దాగి ఉంది. వాటిని గమనిస్తే దేవుడు అనుగ్రహించే మహాకృపను మనం పొందుకునే వారమై ఉంటాము. ఇప్పటిదాకా చెప్పుకునే ఒకరికైతే ఇప్పుడు చూసుకుందాం. అందరి ఎడలా కూడా మర్యాదను చూపేవారిగా ఉండాలి. 1 పేతురు 2వ అధ్యాయము 17-18 అందరినీ సన్మానించుడి, చదవండి. సహోదరులను ప్రేమించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఒకవేళ పై ఉన్నవన్నీ పాటిస్తారేమో, ఇది కూడా పాటించాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీ అధికారి మంచోడు, నీ స్నేహితుడు మంచోడు, వాళ్ళతో నువ్వు మంచిగా ఉంటే అది ఏమన్నా కరెక్టా? కాదు. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నిన్ను ప్రేమించే వారితో నువ్వు బాగా ఉంటే అది గొప్పతనం ఏమి కాదు. నిన్ను ప్రేమించిన వారికి ఎడల నీవు మర్యాద చూపించాలి. ఎలా అంటే అక్కడ చెప్తున్నాడు ఒక మంచి పదము. ఏం పదం అంటే, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, అవసరం లేదంట. ఎవరికి? ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడమంటున్నాడు. ముష్కరులైన వారికి దేవుడు ఏం చెప్తున్నాడు? లోబడమంటున్నాడు. అది ఏమై ఉన్నది? దేవుని యొక్క మర్యాద అయినది. శత్రువుని కూడా ప్రేమించగలిగేటటువంటి మర్యాద దేవుని యొక్క మర్యాద. ఇది చేస్తే నేను దేవుని బిడ్డను, ఇది చేయకపోతే దేవుని బిడ్డలను కాదు. ఎంతగా బైబిల్ చదివినా, ఎన్ని వాక్యాలు మనకి తెలిసినా, ఎన్ని ప్రసంగాలు మనం బోధించినా, ఎంతమంది సహవాసంలో మనము గొప్పవారిగా పిలువబడుతున్నా, మన ఇంటి వారిని మనం ప్రేమించుకున్న స్థితిలో ఉన్నా, మన పొరుగు వారిని ప్రేమించకపోతే, ముష్కరులైన వారి ఎడల లోబడి జీవించని ఎడల మనకు దేవుని బిడ్డలకు కాదు, ఆయన రాజ్యంలోనికి మనకు స్థానం కూడా ఉండదు. దేవుడు మనతో చేస్తున్నటువంటి సవాల్ ఏంటంటే, నీవు దేవుని బిడ్డవైతే ఇది చేసి చూపించు. ఇలా చేసావనుకో నీవు నా సొత్తు అంటాడు. నిజంగా అంటాడు. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టుకొని కావలసినవన్నీ కూడా అనుగ్రహించే వాడే అన్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఇవే అండి. ఇంకా తెలిసి ఏమి లేదు. అందరూ అంటారు బైబిల్ పట్టుకొని ఊరు మొత్తం తిరిగేసి ప్రసంగం ఇవ్వడం అనుకుంటారు, లేకపోతే సంఘాల్లో బీభత్సంగా దుమ్ము దులిపేయాలనుకుంటారు, లేకపోతే మనకి తెలిసిందంతా కూడా బయటకి చెప్పాలి అనుకుంటారు. అది కాదు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటము అంటే ఆయన ఏ రీతిగా దేవుని యొక్క మర్యాద చొప్పున నడుచుకొని ఉన్నారో అటువంటి మర్యాద చొప్పున మనము నడిచినప్పుడు ఆయన లేఖనం ఏం సెలవిస్తుంది? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహింపబడతాయని. మనకి కూడా సమస్తము అనుగ్రహింపబడాలి అంటే దేవుని యొక్క మర్యాదలు ఏమై ఉన్నాయో ఆ మర్యాదల చొప్పున పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సందర్భాలు, ఎంతో మంది పాత్రల్ని మన మధ్యకు దేవుడు తీసుకొని వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు అన్ని కూడా చూసుకుని ఉన్నాం. ఆఖరిగా ఫైనల్ గా ఒకే ఒక మర్యాద ఉండి ఉన్నది. అది ఏమై ఉన్నది చెప్పగలరా? దేవుని ఎడల మర్యాదే అనేది. మొదటిగా చదువుకున్న పాఠ్య భాగము 2వ రాజులు 17వ అధ్యాయము 25
26 వచనంలో రాయబడి ఉండి ఉన్నది. ఏమై ఉన్నది? దేవుని ఎడల మర్యాద ఏ విధంగా చూపువారై ఉన్నాము అంటే, అయితే వారు కోపరముండ ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక. అంటే భయభక్తులు ఉంటే అది దేవుని మర్యాద. భయభక్తులు లేని వారు కాబట్టి వారి జీవితాల్లో లోక మర్యాద అనేది వెలువడి అవుతున్నది. అంటే దేవుని ఎడల మర్యాద చూపడం అంటే ఏం చేయాలి? ఆయన యందు భయమును భక్తిని కలిగి జీవించాలి. అలా జీవించేవారు దేవుని ఎడల మర్యాద చూపేవారై ఉంటారు. భయము అంటే దేవుడు మనతో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. చెడ్డ మాటలు మాట్లాడొద్దు, చెడు చూపులు చూడొద్దు, చెడ్డ పనులు చేయొద్దు. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, చెడుతనమును అసహించుకున్నటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎండుట అని రాయబడి ఉంటుంది. అంటే చెడుతనాన్ని విసర్జించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే దేవునికి మర్యాద చూపడం అంటే, దేవుని ఎడల మర్యాదని కనపరచడం అంటే, ఆయనకి అయిష్టమైనవి మనము చేయకుండా ఉండటమే ఆయనకి మనము మర్యాద ఇస్తున్నట్లు. అటువంటి మర్యాద కలిగిన వారికి దేవుడు అనుగ్రహించే కృప ఏమైనదో తెలుసా? ఆయన రాజ్యములో అడుగు పెట్టించుకునే వాడి ఉన్నాడు. భక్తి అంటే ఈ రెండు కూడా ఏమై ఉన్నాయి? మిళితమై ఉన్నటువంటి భయము, భక్తి. ఏది లేకపోయినా విలువ లేదు. భయం అంటే చెడుతనమును అసహించుకునుట. భక్తి అంటే ఒకదాన్ని విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెడుని విడిచిపెట్టినప్పుడు మంచిని హత్తుకోవాలి. అంటే భయం అంటే ఏంటి? పాపము. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మన జీవితాల్లోకి ఏం రావాలి? భక్తి అనేది రావాలి. భక్తిని ఏ విధంగా కనపరుచుకోగలము? లోకంలో ఉన్నప్పుడు కొత్తగా అందరినీ తిడుతూ ఉంటామండి. అది విడిచిపెట్టామనుకోండి, ఆ తిట్టే సమయాన్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మన నోటిని ఉపయోగించే వారిగా ఉండాలి. ప్రతి ఉదయము లేకగానే ప్రార్థన చేసుకుంటున్నామా? అది ఏ భక్తిని కనపరిచేది. ప్రతి దినము వాక్యాన్ని చదువుకుంటున్నామా? అది ఏ భక్తిని ప్రదర్శించేది. మనకి వీలైన సమయాల్లో ఉపవాసం ఉంటున్నామా? మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నామా? అది ఏ భక్తి అయినది. దేవుడు మనకిచ్చిన జీవితంలో ఎంత సమయాన్ని ఆయన కొరకు కేటాయిస్తున్నాము? అది ఏ భక్తి అయినది. సమయాన్ని పాటిస్తున్నామా? దేవుని సన్నిధికి రావడానికి 10 గంటలకు ఆరాధన అంటే ఎన్నింటికి వస్తున్నాము? ఎన్ని గంటలకు మనం లేస్తున్నాము? ఎన్ని గంటలకు సిద్ధపడుతూ ఉన్నాము? అది ఏమైనది? భక్తి అయి ఉన్నది. నీ భక్తి నిజంగా ఉన్నది లేదు అంటానికి నీ వైఖరియే చూపుతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి ఎలా ప్రవర్తిస్తున్నాము. ఆయన ఇచ్చే కానుక విషయంలో, దశమ భాగములు చెల్లించే విషయంలో భక్తి కనపరిచే వారిగా ఉండాలి. ప్రతిదీ, ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, అన్నీ చేయాలి. ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన చెప్పినవన్నీ కూడా చేసేవారిగా ఉండాలి. ఆయన అందుకనే మలాకీలో అంటారు కదా, ఇచ్చి దేవుని ఏదైనా విషయంలో శోధించగలము అంటే ఇచ్చి శోధించుడి అన్నాడు. అది చేస్తే ఆకాశ తుమ్ములు విప్పి మిమ్మును ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే భక్తి చేయడం అంటే క్రియారూపకంగా ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టిన వారి జీవితంలో పరిశుద్ధత రావాలి అంటే ఈ క్రియలు మన జీవితంలో ఉండేవిగా ఉన్నాయి. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుందాం. లోక మర్యాద అనేది ఏంటో మనకి తెలుసు, దేవుని యొక్క మర్యాద ఏంటో మనకి తెలుసు. ఒకవేళ తెలియకపోయినా ఈ సమయంలో మనము తెలుసుకొని ఉన్నాము. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనకంటే పెద్దలైనటువంటి తల నెరసిన వారి ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? ఒకవేళ మనం కుటుంబ వ్యవస్థలో ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి బంధాల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము? మనకు ఒకవేళ వివాహం అయితే మన జీవితంలో దాంపత్యంలో ఎటువంటి మర్యాద కలిగి జీవిస్తూ ఉన్నాము? మన బిడ్డల ఎడల, మన పెద్దల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము? మనకి సంబంధము లేని వారి ఎడల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము? అన్నిటినీ అనుగ్రహించినటువంటి దేవుని ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం? చివరికి దేవుని గురించి ఎందుకు చెప్పానో తెలుసా? వీళ్ళందరి విషయంలో నువ్వు మర్యాద చూపితే ఆటోమేటిక్గా దేవుని విషయంలో మర్యాద చూపుతావు. ఎందుకంటే నేను మొదటిగా ఒక మాట అన్నాను, దేవుని యొక్క ప్రేమ అమర్యాదను కనపరచు. దేవుణ్ణి ప్రేమించే వారిలో మర్యాద ఉంటుంది. ఆ మర్యాద ఉంటే వీటన్నిటి విషయంలో మర్యాదను చూపుతారు. వీటన్నిటి విషయంలో కూడా మర్యాదను చూపువారు దేవుని విషయంలో కూడా మర్యాదను చూపేవారే ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో అందరూ చేస్తున్నటువంటి ఒక తప్పు, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, హోదాలను బట్టి విలువనిచ్చేవారు ఉంటారు, మర్యాదనిచ్చేవారు ఉంటారు. కానీ ఏమీ లేని స్థితిలో ఉన్నా అందరి ఎడల మర్యాద చూపడమే దేవుని యొక్క మర్యాద, పరలోక దేవుని యొక్క
మర్యాదే ఉన్నది. కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? లోక మర్యాదను విడిచిపెట్టి జీవిస్తున్నామా, లేకపోతే దేవుని యొక్క మర్యాదను అనుసరించి నడుచుకుంటున్నామా? లోక మర్యాద మనలో పోయినప్పుడు ఏమవుతుంది? మొదటి మూలపాఠంగా చదువుకున్నాం కదా, అది పోయిన వారిలో ఏం కలుగుతుంది? మారు మనస్సు కలిగి రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఒకవేళ అటువంటి అనుభవము, అటువంటి మర్యాద కలిగిన జీవితం మనలో లేకపోతే దేవుడు సెలవిస్తున్నాడు, ఆ మర్యాదను విడిచిపెట్టి రూపాంతరము చెంది దేవుని యొక్క మర్యాద క్రమంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించే మహాకృపను పొందుకోవడమే కాకుండా ఆ నిత్య లోక రాజ్యములోకి మనం అందరము కూడా అడుగుపెట్టి ఆయనతో యుగ యుగాలు కూడా జీవించే ధన్యత దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించును గాక. ఆమేన్. అందరం కూడా మోకరిద్దాం. ఒక్క నిమిషం మనల్ని మనము సమర్పించుకుందాం. ఇంతకాలం మన జీవిత పయనములో మనం ఎటువంటి మర్యాద కలిగి జీవిస్తూ ఉన్నాము? దేవుని బిడ్డలుగా పిలువబడుతూ దేవుని నామములో రక్షింపబడి ఉండి దేవుని రక్తములో కడగబడినటువంటి మనలో ఏ మర్యాద ఉండి ఉన్నది? నమ్మి ఉన్నటువంటి మనము ఇంకనూ లోక మర్యాద చొప్పున నడుస్తూ ఉన్నామా? లోక మర్యాద క్రమంలోనే ప్రవర్తన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా, ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు. ప్రతి ఒక్కరము కూడా ఎన్నో సమయాలలో, ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా దైవికమైన మర్యాద చొప్పును విడిచిపెట్టి లోక మర్యాద చొప్పున నడుచుకొని ఉన్నాము. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు ఆ లోక మర్యాదను మనలో నుండి తొలగిస్తాను అంటున్నాడు. మారు మనస్సును కలగ చేస్తానంటున్నాడు. రూపాంతరమును పొందుటకు సహాయమును దయచేస్తానంటున్నాడు. కాబట్టి నోరు తెరిచి అడుగుదాం. ఎందుకంటే క్రియలేని విశ్వాసము మృతము అని దేవుని లేఖనము సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి మారు మనస్సు, నిజమైనటువంటి భక్తి సాధన, నిజమైనటువంటి సేవ ఏదైనా ఉన్నది అంటే ఆయన యొక్క నామములో రక్షణ పొంది ఉన్నటువంటి మనము ఆయన యొక్క మర్యాద చొప్పున, అనగా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించువారు ఇహలోకములో ఉన్న ప్రతి బిడ్డ ఎడలా కూడా మర్యాద చూపు వారు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనఃపూర్వకంగా సమర్పించుకుంటూ, దేవా నీ మర్యాద చొప్పున నన్ను నడిపించయ్యా, అట్టి మార్గములో నేను నడుచుకొనుటకు కావలసిన జ్ఞానమును మాకు దయచేయని అడుగుదాం. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా, ప్రేమ కలిగిన దేవుడా నీకే స్తోత్రములయ్యా, దయగలిగిన మహారాజా నీకే వందనాలు నాయనా, నీకే స్తోత్రములు నాయనా, నీకే కృతజ్ఞతలు నాయనా. ఎంతో గొప్ప నాయకుడు దేవా నాయనా తండ్రి, ఎంతో కాల్బలమును నడిపించినటువంటి నాయకుడు నాయనా తండ్రి, తన మామ అయినటువంటి సామాన్యుడైనటువంటి వాడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో గొప్ప మర్యాద ఆయన చూపెట్టిన అనుభవాన్ని మాకు కనపరుస్తూ ఉన్నారయ్యా. అదే విధముగా మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క తల్లి ఎడల చూపుతున్నటువంటి మర్యాదను కనపరిచి ఉన్నారయ్యా. మీకే వందనాలు. గొప్ప రాజ సమూహముగా పిలువబడుతున్నటువంటి రాజు రాణిల మధ్యనైనా భార్యాభర్తల మధ్య ఉన్న గొప్ప మర్యాద క్రమాన్ని మా ఎడల చూపుతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి దేవా నీకే వందనాలు నాయనా, తండ్రి నీకే స్తోత్రములు నాయనా, నీకే వందనాలు నాయనా. ముష్కరులైన వారి ఎడల లోబడమని నీవు సెలవిస్తూ ఉన్నావు తండ్రి దేవా. శత్రువుని కూడా ప్రేమించగలిగినటువంటి మనస్సు క్రీస్తు యేసు మనస్సు ఉన్నదయ్యా. అట్టి మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. నీకే వందనాలు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ పదములోనికి అడుగు వేయగలిగే ఆత్మను మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నోరు తెరిచి అడుగుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మారు మనస్సును కలగ చేస్తున్నందుకే మీకు వందనాలయ్యా. నిజమైన రూపాంతరాన్ని నైనా కలగ చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. యేసు నామములో ప్రతి బిడ్డ జీవితంలో నుండి లోక మర్యాదను తొలగిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. దైవికమైన మర్యాదను అనుమతిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయనా. నీకే వందనాలు నాయనా. ఏ రీతిగా జీవించాలో పరలోకము నుండి దిగి వచ్చే దైవికమైన జ్ఞానమును మాకు దయచేయండి. జ్ఞాన హృదయమును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధమైన దైవికమైన మర్యాద చొప్పున నడిచే వారిగా మా జీవితాలను స్థిరపరచమని, శత్రువైనటువంటి సింహములకు ఆయన త్రోవను చూపించే వారిగా కాకుండా యూదా రాజసింహమైనటువంటి నీవే మా జీవితంలో సంచారము జరిగించినట్లుగా మాలోనికి రమ్మని, మా జీవితాలలో నీ యొక్క మర్యాద క్రమములో
నడిచే కృప మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మమ్మలను మీకు సమర్పించుకొని అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్.